అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. మదనపల్లె మెడికల్ కాలేజీ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు పచ్చ గూండాలు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్న పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ నేత శ్రీరామ్ చిన్నబాబు అసత్య ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు స్పందించారు. మెడికల్ కళాశాల అభివృద్ధి పనులపై దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఇది 3 కోట్లు విలువ చేస్తుందా, 4 కోట్లు చేస్తుందా, లేదా 40 కోట్ల వరకు జరిగిందా నీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు నీ స్వార్థం, నీ పదవులు, నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు. నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు. పొద్దున్నే ఖబర్దార్ రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ బతుకు. ఆధారాలు బయట పెట్టమంటావా? నీ బతుకును బయట పెట్టమంటావా? ఎందుకు? నోరుంది కదా. ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కానీ మీరెవ్వరూ కానీ ఏం మాట్లాడొద్దండి. మాట్లాడి ఎంత మాట్లాడితే మనం ఓపికగా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం. మేము ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఈరోజు చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు. మెడికల్ కాలేజ్ గురించి కాదు ఇక్కడ టాపిక్. నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లరలాగా మాట్లాడుతున్నావు. మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, వైఎస్ఆర్సీపీ నేతలు ఒకటే చెప్తున్నారు, పోలీసులు ఎదుటే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇంకెవరికి కంప్లైంట్ చేయాలి, ఏంటి పరిస్థితి అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అట్లీస్ట్ పోలీసులు సుమోటోగా లేకపోతే ఎలా ఏమైనా చర్యలు తీసుకున్నారు అసలు? కార్తీక్, అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించి ఓవైపు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రైవేట్ పరం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పోరాటాలు కూడా చేస్తుంది. కోర్టు సంతకాల పేరుతో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మదనపల్లి, అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లి మెడికల్ కాలేజీకి సంబంధించి గత ప్రభుత్వంలో హయాంలోనే భారీ ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ఈ యొక్క మెడికల్ కళాశాల నిర్మాణం చేస్తా ఉంటే టీడీపీ నేతలు అసూయతో, అక్కసుతో అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 3 కోట్ల మేరకు కూడా ఖర్చు చేయలేదంటూ ఒక తప్పుడు ప్రచారం చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఈ సవాలు నిరూపించేందుకు మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్దకు కంబలపల్లికి సంబంధించి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందో చూపిస్తాం, మీరు రండి అంటూ సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించి శ్రీరామ్ చిన్నబాబు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అతని అనుచరులు అక్కడ చేరుకుని ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. పోలీసులు ఎదుటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడి చేస్తూ ఉంటే వారు చోద్యం చూస్తున్నారు. ఈ యొక్క అక్కసు తట్టుకోలేక ఏదైతే ఒక మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి పనులు నిరూపించేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉంటే మీరు కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, నేతలపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీని విమర్శించే స్థాయి లేని నాయకులు ఈ రోజు పెద్దిరెడ్డి కుటుంబం పైన అసత్య ఆరోపణలు చేస్తూ విమర్శలు చేయడం పట్ల ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు దీన్ని నిరూపించేందుకు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా ద్వారకానాథ్ రెడ్డి అనుచరుల పైన టీడీపీకి సంబంధించినటువంటి అల్లరి గోండాలు ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. పోలీసుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ వారు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ విజయమూర్తి. ఎవరో చేస్తారా? ఎవరి మీద? ఎందుకు వచ్చినావు?
ఎవరో చెప్తే చేస్తారా? అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. మదనపల్లె మెడికల్ కాలేజ్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి తెగబడ్డారు పచ్చ గూండాలు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్న పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ నేత శ్రీరామ్ చిన్నబాబు అసత్య ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అనుచరులు స్పందించారు. మెడికల్ కళాశాలల అభివృద్ధి పనులపై దమ్ము ధైర్యం ఉంటే కాలేజీ వద్ద చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ఎందుకు వచ్చినావురా?